హలో ఆల్ వెల్కమ్ టు గిట్ అండ్ గిట్ హబ్ క్రాష్ కోర్స్. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే మనం లోకల్ మిషన్లో క్రియేట్ చేసిన ఫైల్స్ని గిట్ హబ్ లోపల ఎలా అప్లోడ్ చేయాలని చూడబోతున్నామండి. ఏంటంటే ఏదో ఒక ఎంటీ ఫోల్డర్ని VS కోడ్లో ఈ విధంగా ఓపెన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి టర్మినల్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ మనం చేయాల్సిన థింగ్ వచ్చేసి గిట్ ఇనిట్ అనమాట అనే ఒక కమాండ్ రన్ చేయాలండి. సో ఈ గిట్ ఇనిట్ కమాండ్ ఏం చేస్తుందంటే ఒక రిపాజిటరీని ఇనిషియలైజ్ చేస్తుంది అనమాట ఈ ఫోల్డర్ లోపల. అంటే ఈ ఫోల్డర్ మనం డైరెక్ట్గా అప్లోడ్ చేయడానికి కుదరదండి. అది ఖచ్చితంగా గిట్ రిపాజిటరీ అయితేనే మనం గిట్ హబ్లోకి పోస్ట్ చేయగలం అనమాట. సో అలా రిపాజిటరీగా కన్వర్ట్ చేయడం కోసం గిట్ ఇనిట్ మెథడ్ యూస్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు మనం గిట్ హబ్ ఓపెన్ చేయాలండి. లేదంటే దానికంటే ముందుగా మనం ఒక ఫైల్ని క్రియేట్ చేసుకుందాము. సో ఫైల్ నేను వచ్చేసి టచ్ అనే కమాండ్తో క్రియేట్ చేస్తున్నాను. టచ్ న్యూ డాట్ టీఎక్స్టీ అన్నామంటే ఒక న్యూ డాట్ టీఎక్స్టీ ఫైల్ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఎంటర్ చేశాను. ఇప్పుడు చూడొచ్చు టచ్ న్యూ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ టచ్ న్యూ డాట్ టీఎక్స్టీ ఫైల్ని గిట్ హబ్లోకి పోస్ట్ చేయాలంటే ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మీరు ఫేవరెట్ బ్రౌజర్ లోపల గిట్ హబ్ ఓపెన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి న్యూ రిపాజిటరీని ఒకటి క్లిక్ చేయండి, న్యూ రిపాజిటరీ అని. సో లోడ్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే రిపాజిటరీకి నేమ్ ఇవ్వాలండి. నేను వచ్చేసి టెస్టింగ్ అని నేమ్ ఇస్తున్నాను. సో టెస్టింగ్ అని నేమ్ ఇచ్చి జస్ట్ కింద క్రియేట్ రిపాజిటరీ అని క్లిక్ చేయాలండి ఈ విధంగా. సో కొద్దిసేపు తర్వాత మనకు ఒక రిపాజిటరీ క్రియేట్ అవుతుందండి. సో తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం కిందకి స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కమాండ్స్ ఉంటాయన్నమాట ఎలాగ గిట్ హబ్లోకి పోస్ట్ చేయాలని. సో ఫస్ట్ కమాండ్స్ వచ్చేసి జస్ట్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయడం కోసం అండి. కానీ కింద కమాండ్స్ యూస్ చేసి ఈజీగా యాడ్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనం ఈ URLని కాపీ చేసుకోవాలండి. గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ ఉంది కదా, ఆ ఫైల్ని ఆ కమాండ్ని కాపీ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మన VS కోడ్ లోపల ఓపెన్ చేసి జస్ట్ దాన్ని పేస్ట్ చేయండి అనమాట. సో రన్ చేశారంటే రన్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం గిట్ యాడ్ డాట్ అన్నామనుకోండి అన్ని ఫైల్స్ యాడ్ అవుతాయి అనమాట. ఈ రిపాజిటరీలో ఉన్న ప్రతి ఒక్క ఫైల్ యాడ్ అవుతుందండి. కానీ మనం ఇప్పుడు న్యూ డాట్ టీఎక్స్టీ ఫైల్ మాత్రం యాడ్ చేయాలంటే న్యూ డాట్ టీఎక్స్టీ ఫైల్ ఇవ్వచ్చు. కానీ అన్ని ఫైల్స్ యాడ్ చేయడం కోసం డాట్ యూస్ చేయొచ్చు అనమాట. సో ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కమిట్ చేయండి. గిట్ కమిట్ న్యూ ఫైల్ అని. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కమిట్ అనే దాన్ని ఎందుకు యూస్ చేస్తామంటే మనం కమిట్ చేసింది వేరే డెవలపర్స్ ఎవరైనా యూస్ చేస్తున్నట్లయితే వాళ్ళకి మనం ఏం యాడ్ చేసామా ఏం చేంజెస్ చేసామో తెలియడం కోసం మెసేజ్ .-m అనేది మెసేజ్ ఇండికేట్ చేస్తుంది అనమాట. సో చేసాము దాన్ని రాయాలన్నమాట. జస్ట్ ఎంటర్ చేసి వర్క్ చేయండి అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ ట్రీ క్లీన్ ఉందంటే అంటే మనం ఇప్పుడు వరకు ఏం ఫైల్స్ చేంజెస్ చేయలేదు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం చేయాల్సింది ఏంటంటే ఒక బ్రాంచ్ క్రియేట్ చేద్దామండి. గిట్ బ్రాంచ్. సో ఇప్పుడు బ్రాంచ్ అంటే ఏంటనేది నేను నీట్గా వచ్చే ఎపిసోడ్స్లో చెప్తాను అనమాట. సో ప్రస్తుతానికి ఈ విధంగా రన్ చేయండి. సో గిట్ బ్రాంచ్. సో -m ఒక మెయిన్ క్రియేట్ చేయండి బ్రాంచ్ అనేది ఈ విధంగా. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు చేయాల్సింది గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్ అంటే ఈ మెయిన్ లోపలికి మనం ఈ ఫైల్స్ అన్నింటినీ పుష్ చేయమంటున్నాము. వన్స్ ఇప్పుడైతే ఎంటర్ చేస్తారో ఈ విధంగా మీకు పాపప్ వస్తుందండి గిట్ హబ్ని అలో చేయమని చెప్పేసి గిట్ హబ్ సైన్ ఇన్ అవ్వడానికి. సో అలో క్లిక్ చేయండి. సో ఇది వచ్చేసి మన ఫేవరెట్ బ్రౌజర్ ఏదైతే ఉంటుందో దాని డిఫాల్ట్ బ్రౌజర్ లోపల లోడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ లింక్ క్లిక్ చేయండి. సో ఆథరైజేషన్ కోసం మనల్ని కొన్ని థింగ్స్ అడుగుతుంది. జస్ట్ మనం ఏం చేయాలంటే ఆథరైజ్ క్లిక్ చేస్తే సరిపోతుంది. సమ్టైమ్స్ ఆటోమేటిక్గా కూడా తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు చూడొచ్చు మన ఫైల్స్ అన్ని అప్లోడ్ అయిపోయాయి. సో ఇప్పుడు కనుక మనం గిట్ హబ్ రిపాజిటరీ ఇంకొకసారి రిఫ్రెష్ చేసామంటే మన ప్రీవియస్ రిపాజిటరీని చూడొచ్చు. ఇప్పుడు మనం న్యూ డాట్ టీఎక్స్టీ ఫైల్ క్రియేట్ చేసాం కదా, అది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో చూడొచ్చు న్యూ డాట్ టీఎక్స్టీ ఫైల్ ఉంది, మనం యాడ్ చేసింది. ఈ విధంగా మనం లోకల్ ఫోల్డర్లో నుంచి మనం గిట్ హబ్లోకి పోస్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ట్యూటోరియల్స్లో మనం గిట్ హబ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ నేర్చుకోబోతున్నామండి.